రాష్ట్రంలో 32 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ బదిలీలు జరిగాయి. అయితే ప్రభుత్వం భారీగా దాదాపు 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఎంతో కాలంగా ఐపీఎస్ అధికారుల బదిలీలు ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. ఇది తొలిసారిగా ఇంతమందిని బదిలీ చేశారు. ప్రస్తుతం అయితే సిఐడి డీజీగా ప్రస్తుతం అయితే బదిలీలు భారీ సంఖ్యలో దాదాపు 32 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా సిఐడి డీజీగా పరిమళ నూతన్, అదేవిధంగా పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ గా ఎం చేతన, మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి, నార్కోటిక్ ఎస్పీగా పద్మ, అదేవిధంగా మల్కాజిగిరి డీసీపీగా శ్రీధర్, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ కారే, నాగోర్ కర్నూలు ఎస్పీగా సంగ్రామ్ సింగ్, వికారాబాద్ ఎస్పీగా స్నేహ మిశ్రా, టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా వైభవ్ గైక్వాడ్, ములుగు ఎస్పీగా శ్రీధర్, భూపాల్పల్లి ఎస్పీగా సంకేత్, వనపర్తి ఎస్పీగా సునీతతో పాటు పలువురిని ప్రభుత్వం బదిలీ చేసింది. వీరందరినీ కూడా బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరంతా కూడా త్వరలో తమ స్థానాల్లో వీరంతా కూడా బాధ్యతలు స్వీకరించుతున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్.